జనంలోకి జగన్ రావడంతో కూటమి నేతల వెన్నుల్లో వణుకు పుడుతున్నాయా? అందుకే అటకెక్కిన హామీలను ఒక్కొక్కటిగా చంద్రబాబు సర్కార్ బయటకు తీస్తోందా? వైసీపీ దెబ్బకు బూజుపట్టిన పథకాల ఫైళ్ల దుమ్ములన్నీ దులుపుతోందా? అవుననే అంటున్నారు ఏపీ ప్రజలు. అందుకే 3 పథకాలపై అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆటో డ్రైవర్లకు సాయం, స్మార్ట్ మీటర్లపై ఆచితూచి అడుగులు వేయడం. ఇంతకీ బాబు తీసుకున్న ఆ 3 నిర్ణయాలతో ఎవరికి మైలేజ్, ఎవరికి డ్యామేజ్? జగన్మోహన్ రెడ్డి పోరాటంతోనే పథకాల అమలుకు పాలకులు శ్రీకారం చుడుతున్నారా? జగన్ జనంలోకి రావడంతో బాబు ప్రభుత్వంలో వణుకు. ఏడాది తర్వాత ఫైళ్ల దుమ్ము దులుపుతున్న అధికారులు. 3 నిర్ణయాలు చంద్రబాబుకు మైలేజా, డ్యామేజా? ఎన్నికల ముందు అది చేస్తాం ఇది చేస్తామంటూ అడ్డగోలుగా హామీలిచ్చి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం గద్దెనెక్కగానే ఇచ్చిన హామీలను గంగలో కలిపివేసింది. ఇచ్చిన పథకాల ఫైళ్లను మూలకు తోసేసింది. తీరా ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ జనంలోకి రావడంతో చంద్రబాబు వన్నులో వణుకు పుడుతుంది. ఇచ్చిన పథకాల ఫైళ్లకు దుమ్ము దులుపుతుందట. ఇందులో భాగంగానే సర్కార్ గతంలో ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతుంది. ఆగస్టు 15 నుంచి ఈ సూపర్ 6 పథకం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయితే ఈ ఉచిత ప్రయాణ పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందా, లేక కొత్త జిల్లాల పరిధిలోనే అమలు చేస్తారా, లేక పాత జిల్లాల్ని పరిగణలోకి తీసుకుంటారా అన్నది ఉత్కంఠంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన ఈ నేపథ్యంలో అధికారులు కొత్త బస్సులకు సమకూర్చుకుంటున్నారట. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలకు కలిపి 1350 కొత్త బస్సులు ఇవ్వనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. ఇప్పటికే ఇందులో 700 మంజూరు కాగా మరో 600 బస్సులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కోసం ప్రస్తుతం ఉన్న 11,000 బస్సులో 74% బస్సులు కేటాయిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. మరోవైపు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కొత్త జిల్లాల వరకే ఇవ్వాలని అనుకున్నామని, అయితే దీన్ని ఉమ్మడి జిల్లాల పరిధిలోకి విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆర్టీసీ ఉచిత బస్సు పథకం ఇప్పటివరకైతే కొత్త జిల్లాల వరకే అమలు కాబోతున్నట్లు ఆయన చెప్పకనే చెప్పేశారు. కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలు చేసేందుకు మహిళలకు ఈ పథకం అమలు జరుగుతుందని వారు ఎదురు చూస్తున్నారు. అయితే దీన్ని జిల్లాల పరిధిలోనే అమలు చేస్తామని ఇప్పటికే మంత్రి గుమ్మడి సంధ్యారాణి అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్రీశైలంలో చెప్పేశారు. కానీ తాజాగా మంత్రి అచ్చెన్నాయుడు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తామని చేసిన ప్రకటన ప్రభుత్వంలో కలకలం రేపింది. ప్రభుత్వం అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోవడం, మంత్రులు తలో రకంగా చేస్తున్న ప్రకటనలతో ఏర్పడిన గందరగోళం సమస్యగా మారింది. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ దీనివల్ల నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు ఇచ్చే సాయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు కూడా ఇబ్బంది లేకుండా పరిహారం ఇస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఆటో డ్రైవర్లకు ఎంత ఇస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దీనిపై ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర దీనిపై స్పష్టత ఇచ్చారు. ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటనతో సర్కారు ఉద్దేశం వెల్లడైంది. మరోవైపు ఈ పథకం ప్రారంభంతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తప్పవన్న అంచనాలు నేపథ్యంలో గతంలో వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పథకానికి ఇచ్చిన ఏడాదికి 10,000 రూపాయలే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలాగే ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. స్మార్ట్ మీటర్ల బిగింపుతో ఎక్కువ బిల్లులు వచ్చే అవకాశం ఉందని, వాడినా వాడకపోయినా బిల్లులు పడతాయనే భావన సాధారణ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ఇళ్లకు వస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని పలుచోట్ల అడ్డుకుంటున్న ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పారిశ్రామిక, వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని సూచించారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించలేదని స్పష్టం చేశారు. ఈ 3 పథకాలతో ప్రజల్లోని వ్యతిరేకతను పోగొట్టుకోవాలని చూస్తుంది కూటమి సర్కార్. జగన్ జనంలోకి రావడం, వారి సమస్యలు తెలుసుకోవడంతో ప్రభుత్వంలో అలజడి మొదలైంది. దీంతో పథకాలను అమలు చేయాలని చేస్తుంది, ప్రణాళికలు రచిస్తుంది. మరి చూడాలి ప్రభుత్వ ప్రణాళికలు ఎంతవరకు ఫలిస్తాయో.